Watch our series Shishmadram premieres July 4th. Only on ETV1. First episode for free. जबरदस्त खतरनाक कॉमेडी शो హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome back to Zabardast Khatarnak Comedy Show. Saripota Sharivaram. సరదా శుక్రవారం మీ స్కిట్స్ కంప్లీట్ అయిన తర్వాత స్కోర్స్ వచ్చి టోటల్ 50 out of 60. లాస్ట్ వీక్ కూడా ఇదే జరిగింది. సరిపోతుందా శనివారం మీ టార్గెట్ వచ్చి 51. లాస్ట్ వీక్ టై జరిగింది. ఈసారి బీట్ చేయగలుగుతారా? మాకు సరిపోదు ఇది, మాకు 55-60 మధ్యలో ఇలానే పోయింది సంక్రాంతి పోయింది. ఆ 50కి ఒక్క మార్క్ తెచ్చుకుంటాం. మరి ఒకటంటే 55 వై నాట్ 60 అని అంటున్నాం మేము అప్పటి నుంచి. కార్తిక్ గారు ఒకటి మీకు గుర్తు చేయాలి, నేను మీది ఇంకా బోని కూడా కాలేదు. దయచేసి ఇంకొక విషయం, అందరికీ అడగగానే స్కోర్లు ఇచ్చారు. నాకు స్కోర్ ఇచ్చే ముందు మీరు డైరెక్టర్ పిలిచి ఏదో శిఖరాగ్ర సమావేశాల గంట సేపు ఒక్క డిస్కషన్ టీం ఉంచుదామా తీసేద్దామని అంతే. ఒక్క మార్క్ ఎక్కువ ఇస్తారని అంతసేపు డిస్కస్ చేసి సేమ్ స్కోర్ అన్నా, మనం చేయాలి, వాళ్ళని అడగొద్దు. కష్టపడి సంపాదించి సొమ్మయ్య ఇది. మరి మేము ఎందుకు ఇక్కడ ఉన్నాం? ఫ్రీగా ఇస్తారా మనకి? భాస్కర్ గారు కష్టపడాలి. అయితే పని చేయండి, నెక్స్ట్ నుంచి మీరు కూడా సరే 5,000 వేసుకోండి. మేమిద్దరు ఇక్కడ కూర్చుని మీ స్కిట్ అంతా భరించున్నాం కదా, అది మాకు ఎంత కష్టం తెలుసా? బాబు నువ్వు చేసే స్కిట్కో దండం. నువ్వు జడ్జిలతో పెట్టుకోకరా నాయనా. అంతసేపు డిస్కస్ చేశారా నా కోసం? అవును, మీకోసం మేము పిలిచాం, అందుకంటే మీరు సేఫ్ అయ్యారు. అందరికి అడగని ఇచ్చేస్తారు, నాకు మాత్రం సేఫ్ అయ్యారు. లేదంటే లాస్ట్ వీక్ కూడా పోతారు. లాస్ట్ వీక్ నేను అడిగినప్పుడు రేమ్మో 40 పంచులు రాసి అన్నాడు, 40 నిమిషాలు చేశాడు. రాఘవ్ గారు దరిద్రం కాకపోతే వాళ్ళిద్దరు 16 తెచ్చుకున్నప్పుడు మీరు 19 తెచ్చుకోవడం ఏంటండి? రాఘవ్ గారు ఎప్పుడో అమావాస్యకి పున్నంగా ఒకసారి చేస్తారు, వదిలే అంతనేమనగదు. నేను వాళ్ళిద్దరు స్కిట్లు 16 చూసి హ్యాపీగా ఫీల్ అయ్యా. భాస్కర్ గారు మీరు ఇండివిజువల్ గా టార్గెట్ అవుతున్నారు, చేస్తున్నారు, అలా కుదరదు. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. నా బాధ అది కాదు, ఆయనకి 15 తొడగొడుతున్నాడు, దీనికి ఎంత కొడతాడో నా భయం. 51 తెచ్చుకుంటాం. ఓకే, అంత కాన్ఫిడెన్స్ ఉంది కదా. సరిపోదా శనివారం మేము కూడా కోరుకుంటున్నాము మీరు గెలవాలని ఈసారి, ఎందుకంటే ఇది 4th ఎపిసోడ్. ఇప్పుడు దాకా మీరు ఒక్కసారి కూడా గెలవలేరు. హలో, మేము కొడితే మామూలుగా ఉండదు. వై నాట్ 60? ఎందుకురా వచ్చా? మరి అది మామూలుగా ఉంటుందా లేదా, అది మీ చేతిలో ఉంది. ఎందుకంటే మీ టార్గెట్ వచ్చి 51 పాయింట్స్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు తండ్రికి తగ్గ తన్యుడిని చూసుంటారు, కానీ తండ్రిని ముంచే తన్యుడిని చూసారా? ఇప్పుడు చూడండి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. So let's welcome them. పంకతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే.
అయ్యో రష్మి డాన్స్ చేయడం చూసి ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నా. అలాగే ఎంతో లేదు, పైన పట్టారో లోనలు ఒట్టారో నా పని. ఖుష్బు గారు, మా ఆయన తాగుపోతాడండి. మీ ఆయన ఎక్కడ ఉన్నారు? సచ్చినోడు ఎక్కడున్నాడో. అంతేకాదు నాకు కొడుకు కూడా ఉన్నాడు మేడం. కొడుకు జరుగు పక్క జరుగు. ముంతలో 10 తీసావా? తీలేదమ్మా. నిజం చెప్పు. తీలేదమ్మా. రే తన్నులు తింటావు, నిజం చెప్పు. తీలేదు. నా మీద ఒట్టే చెప్పు. నీ మీద ఒట్టే చెప్తున్నా. నువ్వు 10 తీయడం నేను చూశాను. నువ్వు 10 తీయడం నేను చూసా. నన్నే కొడతావా? నిన్నే కొడతా. నాన్న నీ సంగతి చెప్తా. నాన్న ఇదే నా పిల్లం. నేను నీ డ్రెస్ చూసే గుర్తుపట్టేస్తా ఏడన్నా ఇదే నా పిల్లం అని. ఏంటి నా కొడుకేడి, నా పుత్రరత్నం. కొడకా నాన్న ఎక్కడరా? నాన్న ఏం దురా నాన్న? నాన్న నువ్వు వచ్చేటప్పుడు శనక్కాయలు తెస్తావని. సారీ నాన్న, ఈరోజు స్టెప్ లో శనక్కాయలు తెచ్చుకోలేదు. ఏమే నేను తాగి ఇంటికి ఎప్పుడు వస్తానే? మీరు తాగితే అసలు వస్తారా రాదో కూడా తెలియదు నాకు కదా. నేను తాగితే వస్తానో రానో కూడా తెలియదు. మరి ఎందుకే ఎంత నీటికి రెడీ అయ్యో? వస్తానా? అబ్బా ఇటు రాలే అనా? చీర కట్టుకోవడం తప్పే ఉందండి. చీర కట్టుకోవడం తప్పలేదు. ఇదిగా నాకు మడతలకే డబ్బులు లేక నానా సాగంలో అవుతుంటే నువ్వు అన్ని తాళ్ళు వేసుకుంటావేంటే దాన్ని? జాకెట్ ముక్క లేక తాళ్ళు కట్టుకున్నా. ముక్క సరిపోలేదా? సరిపోలేదు. ఈ గుట్టలో సగం వేసినా నీ ఒళ్ళంతా కప్పుకోవచ్చు కదే. నాన్న అన్న అన్నం పెట్టమను. అన్నం పెట్టవే. అన్నం పెట్టు. నాన్న వచ్చాడు కదా, నిజంగా చెప్తా ఇప్పుడు. డాడీ తినలేదు నాన్న. తినలేదా? నేను వచ్చేదా తిండు నా బంగారు తండ్రి. ఏంటన్న సంగతిలో? నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్నా తొందరగా. రీల్స్ చేసావు అనుకున్నా. నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. డైలీ వాళ్ళతో వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. ఏంటి నీకెట తెలుసు నాన్న? అమ్మ మాట్లాడుతుంది కదా రోజా. చూస్తావా? వర్ష గారు, ఎవరండి మీరు చాలా ఫేమస్ అయ్యారండి. అవునా? అంటే మీరు రీల్స్ బాగా చేస్తారు కదా. అవునా? థాంక్యూ. ఈ మధ్యన ఫుల్ మీవే రీల్స్ వస్తున్నాయి. థాంక్యూ అండి. మీతో ఒక రీల్ చేస్తే నేను ఫేమస్ అవుతాండి. ఫేమస్ అవుతారా? సన్నాయి మొదల సందెళ పాటల సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా. మొగుడంటే ఇలా ఉండాలి. ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నావు. ఎంత ప్లాన్ చేశారు? రిహార్సల్ లో ఇదొక్కటే కదరా చేసావు. అన్నయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఎవడరా నీకు అన్నయ్య? ఎవరు నీకు అన్నయ్య? నేను నీకు అన్నయ్య చెప్పారా? పెళ్ళని డీల్ చేసే విధానం అది కాదు. మరి ఎలా డీల్ చేయాలి? సున్నితంగా ఉందండి పాపం. అంత సున్నితంగా ఉందానికి నువ్వేనా సున్నిపిండి రాత్రం రోజు? ఏది ఇందా చేసింది? ఏది లే ఏమి నడుస్తుంది? ఆడికి నీకు మధ్య ఏమి నడుస్తుంది చెప్పు. ఏమి నడవలేదండి. నిజం చెప్పు, ఏమి నడుస్తుంది? ఏమి నడవలేదు. మరి కొట్టబాగు నాన్న. చెప్పు, ఏమి నడుస్తుంది? చెప్పు, ఏమి నడుస్తుంది? మీ మీద ఒట్టు. ఏమీ లేదండి. ఆఫ్టర్ ఆల్ నిన్నగా మొన్న వచ్చినాడు వాడి కోసం కూడా నా మీద ఒట్టేస్తావే నువ్వు. చెప్పవేరా నువ్వు? ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు నాకు. వద్దులే నాన్న, అమ్మే కదా పోనీలే. వద్దురా. ఉండిలే అమ్మా. ఉండిలేనమ్మా. ఏమైందమ్మా? నా కొడుకు ఉండమన్నాడు కాబట్టి అవును ఉంటున్నా అంతే. నేను ఇల్లు ఒక 90 వేసుకుని వస్తున్నా. వేడే ఉండు. జాగ్రత్త. ఓకే. వంకాయలు, దుంపలు, బెండకాయలు. చూసి 2 నిమిషాలు పడిపోయింది. అది కాదు, ఇది పడిపోయింది. దొండకాయలు కేజీ ఇవ్వండి. చేంజ్ నా దగ్గర లేదు, సాయంత్రం వచ్చి తీసుకో. సరే మన డబ్బులు ఎక్కడ పోతుంది? సాయంత్రం వస్తాను. సాయంత్రం అండి. నీకు
తెమ్మన్నావు కదా మందులకి మిగిలిన డబ్బులు చిల్లర నా కాడ ఉందిలే. ఎందుకు నీ దగ్గర చిల్లర? అంటే అమ్మకి ఎట్టో కావాలి కదా సాయంత్రం. అమ్మకి చిల్లర ఎందుకు సాయంత్రం? చిల్లర కోసం కూరగాయలు ఉండి ఇంటికి రమ్మని సాయంత్రం. రమ్మని దాన్ని రమ్మని. ఏదే వాడు కూరగాయలు ఏం మాట్లాడేది? 9-0-8-0 ఇచ్చిందా నెంబరు? ఇచ్చింది నాన్న. నాకు తప్ప అందరికి ₹100 ఇవా? లేవండి. నా దగ్గర చిల్లర ఉన్నాయి, అయ్యేస్తాను. చిల్లర ఎందుకండి? నాకు అర్థం కాదు. నీకు అవసరం లేదా చిల్లర? చిల్లర నాకు వద్దండి. చిల్లర అవసరం లేకుండా సాయంత్రానికి ఆన్ ఎందుకు రమ్మన్నావే మరి? ఏం జరుగుతుంది? కొట్టదు నాన్న. ఏమండి? ప్లీజ్ నాన్న కొట్టదు నాన్న. కొట్టదు నాన్న. ఆగు. వాడు చిల్లర అడిగాడు, సాయంత్రం రాయిస్తా. ఇవన్నీ ముచ్చట్లొద్దు. సాయంత్రం కల్లా నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి నువ్వు. ప్రతిసారి ఇలా హింసించే మొగుడు నాకు వద్దు. ఈ కాపురమే వద్దు. ఖుష్బు గారు ఏమంటారు? వెళ్ళిపోనే వద్దా? అక్కర్లేదు, వెళ్ళిపో. నువ్వెందుకు వెళ్ళిపోవడం? వాడిని తీసే. వాళ్ళని బయట పంపించు. మీరు చెప్పాలి. వాళ్ళని బయట పంపించు. అవసరం లేదు నాకు. నువ్వు వెళ్ళు బయటికి. టీలో లేని టీ పొడి బయటికి వెళ్ళు. టీలో లేని టీ పొడి అంటే ప్రాసా. వెళ్ళిపో. రెడీ. సరే కానీ డబ్బులు ఎన్ని తింటావురా? ఎన్ని తింటావు? నాకన్నా స్టఫ్ నువ్వే ఎక్కువ తింటున్నావు. నన్ను కొడతావు కదా, నీ పని చెప్తావు. ఏం చేశారా? ఇప్పుడు ఏం చేస్తాను? ఏంటి అంత కోపంగా ఉన్నావు? అక్కడి నుంచి రావడానికి ఎంతసేపా? సర్లే కానీ ఎన్ని కాదు, నీకోసం నక్లీస్ తీసుకొచ్చా. ఇక పెట్టుకో, బాగుంటది. నక్లీస్ ఎంత బాగుందో. ఎక్కడిది? నీదే. దేనికి? ఏందిరా ఇన్ని రోజులు? కొట్టదమ్మా. ఇన్ని రోజులు ఆడికి సంబంధం ఉందని ఇంకా మాట్లాడతా వింటరా? ఎయ్యరా మీ బాబు. చూసారు కదా, నాకెవరన్నా డబ్బులు ఇవ్వకపోతే అమ్మాయినా సరే నాయనైనా సరే చిచ్చులు పెట్టేస్తా ఉంటా. ఈ స్కిట్ తో తేలిపోతుంది టై అవుతుందా లేదా. కానీ స్కోర్స్ తెలుసుకునే ముందు కామెంట్స్. ఖుష్బు గారు. రియాజ్ యాజ్ యూజువల్ గా మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వర్ష నీ పర్ఫార్మెన్స్ బాగుంది. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. స్కిట్ మటుకు చాలా బాగుంది. రియాజ్ మీ కాంబినేషన్ అంతా అద్భుతంగా ఉంది. అందరూ బాగా చేశారు. జడ్జెస్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ 18 out of 20 for Ismat Emmanuel and team. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు ఫ్యామిలీ అంటే ప్రేమలు అనురాగాలే కాదు, గొడవలు వాటి వల్ల వచ్చే నవ్వులు కూడా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఫ్యామిలీ స్కిట్ తో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఏవండి, మన పెళ్లి రోజు వస్తుంది కదా, అలా మనాలికి వెళ్ళి ఒక వారం రోజులు ఆ మంచులో పిచ్చిదానా వారం ఏం సరిపోద్ది, లండన్ వెళ్ళి మంచులో ఒక నెల రోజులు. ఆశకు హద్దుండాలి, అదే గుండెకి సిగ్గుండాలి అంటున్నా. నెల రోజులు అక్కడ నీ వల్ల కదా, మరి వారం రోజులు నీతో ఎక్కడా? పోలీస్ చిన్నదమ్మే చీకులు కావాలా, రాసామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. నేను ఒకసారి టీవీ పెట్టుకుంటా. ఏమొస్తుంది టీవీలో? ఇవాళ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్. అరే జబర్దస్త్ వస్తుందండి. ఎత్తేసరి నా మధ్యలో యూట్యూబ్ లో చూసాను. లేదండి, శుక్రవారం శనివారం వస్తుంది. గురువారం శుక్రవారం లేదు. లేదు, శుక్రవారం శనివారం కేసారు. వరల్డ్ కప్ లో అసలు ఏముందండి? ఏముందా? వరల్డ్ కప్ లో 2020 బాల్ కి ట్విస్ట్ ఉంటది. మీ జబర్దస్త్ లో ఉంటదా? భాస్కర్ ఉంటే అస్సలు ట్విస్ట్ ఉండదు. జబర్దస్త్ లో ఎవరు వస్తారు? జడ్జిమెంట్ ఎంత బాగుంటుంది తెలుసా? వాళ్ళ కామెంట్స్ అంటే పిచ్చండి. ఈ జడ్జిమెంట్ కావాలి. బుల్లెట్ భాస్కర్ స్కిట్ ఎలా ఉందో అడుగు. ఖుష్బు గారు, బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్ ఎలా ఉంది? భాస్కర్ గారు బాగుంది, బట్ నాకు క్లైమాక్స్ లో డాక్టర్ ఎందుకు వచ్చాడు అది నాకు కొంచెం అర్థం కాలేదు. అది తప్ప మిగతా స్కిట్ అంతా బాగుంది. ఇదే స్కిట్ కృష్ణ భగవాన్ గారు అడుగు. కృష్ణ భగవాన్ గారు స్కిట్ ఎలా ఉంది?
ఆ క్లైమాక్స్ ఆ డాక్టర్ ఎందుకు వచ్చాడు నాకు కూడా అర్థం కాదు. బాగుంది. ఎదిగా 5,000 అయ్యా, రూపాయలు 2 రూపాయలు కాదు. ఏమండి ఫస్ట్ టైం ముందు ఇచ్చాం స్కోర్. ఏంటండి అసలు పెళ్లి కాకముందు లవర్ గా ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకునేవారు, ఇప్పుడు అసలు ఏమి చూసుకోవట్లేదు. లవర్ కి పెళ్ళానికి చాలా తేడా ఉంటుంది. ఏం తేడా ఉంటుంది? లవరు లాలీపాప్ లాంటిది, చప్పరిస్తున్న కొలిది లాస్ట్ వరకు తీయగా ఉంటుంది. పెళ్ళం బొబ్బులు గమ్మ లాంటిది, స్టార్టింగ్ లోనే తీయగా ఉంటుంది, తర్వాత చప్పగా ఉంటుంది. అందుకే చివర్లో ఫోన్ వస్తాడు. ఎక్కడ ఫ్రిడ్జ్ త్వరగా తీసుకురా. ఈ ఫ్రిడ్జ్ నైట్ టైం డెలివరీ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసా సార్? మీలాంటి ఆర్టిస్టులు పెట్టుకోవడానికి నాకెంత కష్టంగా ఉంటుంది సార్. ఇవే వెళ్ళారా? ఏమండి నరేష్ గారు, పైమా గారు, కొత్త ఫ్రిడ్జ్ అండి. అవునా? కింద 4 డోర్లు, పైన 1 డోరు. మీరు ఎలాగ కొండలో నీళ్ళు తాగుతుంటారు కదా. ఎక్సైటింగ్ గా ఉందా? హ్యాపీగా మా ఫ్రిడ్జ్ మీ ఫ్రిడ్జ్ లో వాడు. ఓకేనా అక్క? ఫ్రిడ్జ్ బాగుంది. ఏ యాంగిల్ లో నీకు అక్కడ ఉంది? అది ఈ యాంగిల్ ఏదో పక్కింట్లో ఉంటున్నావు అంటే నరేష్ గారు, ఫైమా గారు అంత ఏదో క్యాజువల్ గా పిలిచిందిలేండి. ఇప్పుడు దాన్ని అక్క అంటది, రేపు నన్ను బావా అంటది. అది కాదు బావా, చెప్పు తీసుకొడతా. ఒరే బావా, నేను 100 సంబంధాలు చూసి దీన్ని చేసుకున్నాను, దీన్ని మరదలని పిల్లల. దాని ముఖం చూడు ఒకసారి. కులికాలలో మ్యాగ్నెట్ ఎట్టు ఇనప మేకలు ఏరుకుంటుంటారు. ఏమండి పదండి ఇంట్లోకి వెళ్దాం. ఇంకోసారి దాంతో వరుసలు కలుపుకోకు. సరే. మనం కూడా నెక్స్ట్ మంత్ కొనుక్కుందాంలే ఫ్రిడ్జ్, సరేనా? ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అలా ఆలోచించకపోతే ఎలా ఆలోచించాలరా? మరి ఏమైంది? వాడు నా ఇజ్జత్ తీసి పడేసిండు. బావా అంటే బావా అరవద్దన్న, నాకేం తక్కువ. నేను పాచిపోయిన అన్నం పెడుతున్నానారా నీకు? పెడుతున్నావు అనుకో, కాకపోతే ఎక్కువ మాట్లాడకు. అరే వాడు మొగోడు మాట్లాడేటప్పుడు నీకు నోట్లో మాటలు వస్తానే. దేవుడు అనేవాడు ఒకటి ఉంటా ఇస్తాడు ఏదో ఒకటి. అంటే ఇప్పుడు వాడిని తిట్టాలంటే ఒక రీజన్ కావాలా? అంటే వాడు నన్ను అన్నప్పుడు తిట్టవా? సరే నీకు రీజనే కావాలి కదా. దొరుకుద్ది. రీజన్ దొరికితే నువ్వు పులి మింగేస్తావు. సరే పో, నీకు రీజన్ దొరికిపిస్తా పో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. వాట్ ఇస్ దిస్? ఆకు? మై గాడ్ సత్య, ఏంటి? నీ చెట్టు ఆకు నా ఇంట్లో పడ్డది. అది నీ ఇంట్లో పడింది. నేను నిన్నటి నుంచి నేను అసలు బాకీలే ఊకలేదు. ఎట్లా పడుతుంది? అది నీ ఇంట్లో పడింది కాబట్టి అది నీ ఆకే. వచ్చి క్లీన్ చేస్తావా చెయ్యవా? నేనెందుకు చెయ్యాలి అసలు? ఏమనుకుంటున్నావే? ఫ్రిడ్జ్ కొన్నంత మాత్రమే కాదు, ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. నీ కొండం చేత కాదు, మరి పక్కింటి వాళ్ళ మీద నిందలేస్తున్నావు నువ్వు. అన్ని మాట్లాడేదిలే, అది తీసావా తేవా? నేను తీయనే. ఏం చేస్తావు? ఎందుకు తీయవే? బిందెందుకు పట్టుకొచ్చినావు బర్రే? ఏమైందక్క? దాని ఇంట్లో వచ్చి మన ఇంట్లో పడ్డది, అది నన్ను కొడుతుంది. మా అక్కకి ఎవరు లేరనుకున్నారా? లేరనుకున్నావా? చెప్పే. ఏం చేస్తారే మీరు? ఎంత రిచ్ కావచ్చు, బొచ్చు కావచ్చు, ఫ్రిడ్జ్ కొనొచ్చు, అలా ఏమన్నా పెట్టుకోవచ్చు, కానీ ఇల్లు మాత్రం శుభ్రంగా ఉండాలి. అది తీస్తే మర్యాద ఉంటది. లేకపోతే నా ఇల్లు నీళ్ళు నేనెందుకు కుడుస్తానే? నీళ్ళు నేనెందుకు కుడుస్తానే? దీన్ని మాటలతో కాదు. ఏం చేస్తారే? దీన్ని ఊరకొక్కలా పట్టారండి పేద. ఏమైంది సత్య? ఏమండి దాని ఇంట్లో ఆకు మన ఇంట్లో ఆకు అని చెప్పి అది దాన్ని కొడుతుందండి. ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది. కొన్ని ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారో మరి ఏం చేసుకుంటారో వాళ్ళే తీసేసుకుంటారని లేదు. మధ్యలోకి వచ్చేసి ఏం మాట్లాడదాం వచ్చినారా నువ్వు? గొడవ జరిగేటప్పుడు వచ్చినావు, ఎద్దుకెద్దు వచ్చినావు, అయిపోయింది. అదంతా వచ్చినోడివి దానికి పరిష్కారం చెప్పి పోవాలి, లేదంటే అదే ఆకు గుచ్చుతా. అది మా ఆకు కాదు. అట్లేస్తారా? అది తీస్తావా తీయవా? లేదంటే ముందే నేను సైకోదాన్ని కాదు. మనిషి అన్నాడు ఎవరైనా చేస్తాను నేను పోవాలి. ఏమండి ఆ చెట్టు ఆకు వచ్చినందుకు అడిగినంత మాత్ర కుక్కరి కొన్నాడు కానీ నన్ను వాడు. నరేష్ గారు మీ ఆకే అది మీ ఆవిడ ఇంట్లో ఆకే. కొట్టలేదు. కొట్టినండి. కొట్టావా నరేష్ గారు?
ఏమండి మొన్ననే నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఉష్ అన్నాడండి. ఉష్ అన్నావా? పొద్దున తలుపు పొద్దున తలుపు. హలో దండం అరే ఈసారి స్కిట్ బాగుందిరా, వెళ్తే మన పోయింది. సార్ నేను కిటికీ ఓపెన్ చేసినప్పటికీ మీ ఆవిడ కనిపించింది. నేను కాకేమనుకొని అన్నా, నాకేం తెలుసు అది? నన్ను కాకి అంటున్నారు, కొట్టండి. చంపుతా. I will call the house owner. House owner. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. భాస్కర్ ఏమన్నా సమస్య? ఏమండి ఆకు ఆ ఇంట్లో పడింది. ఆ ఆకుని తీసుకొచ్చి మా ఇంట్లో ఆకు ఎలా ఉంటుంది తెలీదా? ఇగో అమ్మ, ఆకు నువ్వు ఊడ్చినావు కాబట్టి తప్పకుండా అది నీ ఆకు కాబట్టి నువ్వే తీయాలి, అదే ధర్మం. ఆమె తప్పు లేదు, బేసిక్ గా ఆమె ఊడ్చినప్పుడు మీ ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆకు వాళ్ళ ఇంట్లో పడ్డ ఆకు మా ఏం తురుస్తాం? మరి ఆకు తీస్తారా ఇంతకు వెళ్ళిపోతారా? మేము తీయం, అవసరం ఇల్లు ఖాళీ చేస్తాం. ఇల్లు ఖాళీ చేస్తాం. పోతే దరిద్రం పోయింది, ఆకు కోసం పోతే పోనీ, అద్దె పోతే పోనీ, కానీ ఇల్లు దరిద్రం పోయింది నాకు. ఎన్ని నెలలు అద్దె ఇవ్వాలి? సంవత్సరం. మరి మీరు 2 సంవత్సరాలు ఇవ్వాలి. అమ్మ సేఫ్ అమ్మా. సరే గాని కృష్ణ భగవాన్ గారి ఇంటి పక్కన కొంప ఖాళీగా ఉందంట. అక్కడ వెళ్ళి ఆకేసేద్దాం. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు స్కిట్ బాగుంది, థాంక్యూ. వెరీ నైస్. అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఆ లాస్ట్ ట్విస్ట్ బాగుంది. అందరూ మంచి పర్ఫామ్ చేశారు, బాగుంది. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు అందరూ బాగా చేశారు. భాస్కర్ గారు మీరు కూడా బాగా చేసి ఉంటే అంత బాగుండేది. బాగుంది, బాగా చేశారు. క్లైమాక్స్ బాగుంది, బాగుంది భాస్కర్ గారు. రియల్ గా ఎంజాయ్ చేశారు. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ టోటల్ స్కోర్స్ 18. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే అని మీరు వినుంటారు. కానీ ఇక్కడ ఒక బాండింగ్ వల్ల ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎండ్ అయిపోయింది. ఇంతకీ ఫ్రెండ్స్ ఎవరు, అసలు ఏం జరిగింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు. ఈ ఊర్లో జనాలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? మీ ఆయనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించమ్మా అంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మనకేం ప్రాబ్లం ఉంది? మనకు కాదండి ప్రాబ్లం, మరి ఊళ్ళో వాళ్ళందరికీ. ఏదో పొద్దున్న లేచి అలా 4 ఇళ్ళకి వెళ్ళి హాయ్ చెప్పొస్తే అది తప్ప? 4 ఇళ్ళకి కాదు, రోజు అదే 4 ఇళ్ళకి వెళ్ళొస్తేనే తప్పు అంటారు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏంటి పక్కింట్లో నుంచి ఏదో లుకలుకలు లకలకలు వినపడుతున్నాయేంటి? ఉన్నాడు కదా మీ బద్ద శత్రువు, మీరు తానా అంటే ఆయన తందా అంటాడు. అదే కసరత్తు చేసుకుంటూ వస్తాడు. ఏం చెప్తున్నాడు వాడు దరిద్రుడు? జరగా. చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ ఊపు ఏ ఉత్సాహము! ఈ ఏజ్ లో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే మామూలు విషయం కాదు. మరి ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఎందుకో నీకు తెలుసా? రాత్రి తొందరగా వండుకుంటూ ఉంటారు. మరి పెళ్ళైన కాంచెలు నిన్ను చూసి తొందరగానే పడుకుంటాను, అందుకనే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను నేను. ఆ పక్కింట్లో మీ దుష్మను డాన్స్ చేశారని ఓ ఎగురుతురు కదా ఈడ మీరు. వాన్ డాన్స్ చూసి నేను ఎగిరేదేంది? నేను మా ఊరు తిరునాళ్ళలో ట్రాక్టర్ మీద డాన్స్ చేస్తే 4 టైర్లు భూమిలో పాతకపోయాయి తెలుసా? అబ్బో మంచిగానే ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. అంటే నీ నక్కనా? కాదు గాయన పులి అంటున్నా. అట్లాను మరి. జానకి ఏంటండి? గన్ అందుకో. ఏం చేశారయ్యా? ఆ ఇంటి మీద కాకి మన ఇంటి మీదకి వచ్చింది, అందుకే కాల్చి చంపేసిన. చూడు కాకి నెత్తురు కూడా తెల్లగా ఉన్నది. కాకి నెత్తురు తెల్లగలేదు, దాని రెట్ట తెల్లగున్నది. మరి కాకేది? గురి తప్పింది, కాకి వీకింది. సుశీల గన్ అందుకో. ఏమండి ఏం చేసిరండి? మన కోడి వాడి ఇంట్లోకి పోయి వస్తాను సుశీల, అందుకనే కాల్ చేసిన. మరి కోడేదండా? అది బూడిదైపోయింది. అది మీ గురి తప్పి ఎప్పుడో రష్మి వాళ్ళ ఇంటికి పారిపోయింది. ఈ గన్ను ఒకటి ఎప్పుడు గురి తప్పింది. ఆ ఇంట్లో కాకి ఈ ఇంట్లో కొత్త డిష్యూ అని కాల్చిరు, ఈ ఇంట్లో కోడి ఆ ఇంట్లో పోతే డిష్యూ అని కాల్చిండు. మరి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసే రత్తాలు మాత్రం ఎప్పుడేమనవేంది? నీ
నీకు చెప్తే అర్థం కాదే. ఏమని? పగ కంటే సెగ గొప్పదని. 30 ఏళ్ల కిందట ఆయనకు నీకున్న ప్రాణ స్నేహితుడు ఎటువైంది? ఒకటే కంచంలో తినేది, ఒకటే కంచంలో వండేది, ఒకటే జత బట్టలు తొడిగేది. ఇప్పుడు అదంతా ఎక్కడ పోయింది? అది 30 ఏళ్ల కిందనే. ఎప్పుడైతే నా కొడుకుని వాడి కూతురు మోసం చేసి లేపుకొని వెళ్ళిపోయిందో అప్పటి నుంచి నా ఇంటంటే నాకు పగ, వానంటే పగ, వాడిని చంపేస్తా. చంపుతా, నిన్ను చంపుతా. రావే జానకి రా. ఆ పసుపు నీళ్ళు అందుకో శుద్ధి చేసుకోవాలి ఫస్ట్. వాడి ఇంట్లో అడుగు పెట్టినా. ఏమే కిరోసిన్ అందుకో, మన ఇల్లు తగలబెడదాం. ఇల్లు తగలబెడితే మీరెక్కడ ఉండాలి? పంచలో ఉండే. అది పంచలో కాదండి, పంచను ఉండు అనాలండి. ఆ గోమూత్రం అందుకో, మన ఇల్లునంతా శుద్ధి చేద్దాం. గోవు లేదు కదండి మనకి. సరేలే, ఆ గేదె మూత్రం అందుకో, ఇల్లంతా శుద్ధి చేద్దాం. అయ్యా అయ్యా అయ్యా, ఎవరిని పిలిచావు? అయ్యా మిమ్మల్నేనయ్యా. అయ్యా మిమ్మల్నేనయ్యా. అయ్యా మిమ్మల్నేనయ్యా. సరే ఇద్దరిని పిలిచావు అంతే కదా? ఎందుకు వచ్చావు చెప్పు. అయ్యా ఈ ఊరికి ఇంగ్లీషు నేర్పించడానికి అమెరికా నుంచి టీచర్ అమ్మలు వస్తుండారు. ఈ ఊర్లో ఏ అతిథి వచ్చినా మీ ఇంట్లోనే కదా ఆతిథ్యము ఇవ్వాల్సింది, అందుకే వచ్చానయ్యా. సరే మా ఇల్లు కోటలా ఉంటది, వాళ్ళకి ఆతిథ్యం ఇద్దాం, పిలిపించండి. మా శ్రీహరి కోటలా ఉంటది, మా ఇంట్లోనే ఇస్తాం, పిలిపియండి. ఏంట్రా మీ ఇంట్లో ఇచ్చేది? ఏంట్రా మీ ఇంట్లో ఇచ్చేది? వాళ్ళు వచ్చినా చూద్దాం, రమ్మను. అయ్యా వీళ్ళేనయ్యా టీచర్ అమ్మలు. 2 నెలల క్రితం రావాలి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అంటే ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చేసరికి కొంచెం లేట్. ఏది అమెరికా నుంచి వెళ్ళి? అమెరికాలో ఇంగ్లీష్ నేర్చుకుని. జానకి అతిథి వచ్చింది చూసుకో. సుశీల అతిథి వచ్చింది కదా చూసుకో. సరే అండి. నానమ్మ, నేను నీ కొడుకు కూతుర్ని నానమ్మ. అవునారా? బంగారు తల్లి. మీ ఇద్దరిని కలపడానికి వచ్చాం మేము. ఆ తాతయ్య ఈ తాతయ్య గొడవ పడుతున్నారు కదా, 2 కుటుంబాలను కలిపేద్దామని అమెరికా నుంచి వచ్చాం మేము. తాతయ్య ఇంటే లొల్లి పెడతాడు, సప్పుడే కూకోబెట్ట. సరే అమ్మమ్మ, నువ్వు రాఘవ్ గారికి అమ్మమ్మ లాగున్నావు, నేను నీకు అమ్మమ్మనేంటమ్మా? నువ్వు నాకు అమ్మమ్మవే అవుతావు. ఎట్లా? మీ అమ్మాయి ఉంది కదా, మీ అమ్మాయి కూతురు నేను. మా అమ్మాయి కూతురువా? అవునమ్మా. అయ్యో నా చిట్టి తల్లి, చిన్న వయసులోనే ముదిరిపోయావేంటే నువ్వు. ఏం జరుగుతుంది? ఆతిథ్యం చాలా బాగుంది తాతయ్య. తాతయ్య అంటే తను మనవరాలు వరుస కాబట్టి తాతయ్య అని పిలిచింది. మనవరాలు వరుస అయితే సరిపోద్ది, మనవరాలు కాకూడదు, అర్థమైందా? అంటే నీకు ఇప్పుడు కొడుకున్నాడు కదా, వాడికి నిజంగా బిడ్డ ఉంటే ఇంతే ఉండేది కావచ్చు. నిజంగా బిడ్డ ఉంటే ఓకే. నిజంగా బిడ్డ? నిజంగా బిడ్డనే తాతయ్య నేను. నా కొడుకు కూతురువా? అవును తాతయ్య. సుశీల ఏమండి ఏం జరుగుతుంది? తాతయ్య తాతయ్య. ఎవడ నీకు తాతయ్య? అయినది నా తాతయ్య అంటే ఏంది? మనకి ఒకవేళ కూతురికి పెళ్ళయింది కదా, ఒకవేళ దాని కూతురుంటే ఇలాగే ఉంటుండే కదా. ఎప్పుడో చంపేది ఇలాంటిది ఉంటే దాన్ని దీన్ని ఇద్దరిని కలిపి. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? అది మనవరాలు అంటుంది, ఇక్కడ నువ్వు మనవరాలు అంటున్నా, ఏం జరుగుతుంది? నేను నీ కొడుకు కూతుర్ని, తను బిడ్డ కూతురు తాతయ్య. మిమ్మల్ని ఇద్దరిని కలుపుదామని మేము వచ్చాము అమెరికా నుంచి. ఏంటి ఈ ఇద్దరి బద్ధశత్రులు కలపడానికి మీరు అమెరికా నుంచి రావాలా? అవును తాతయ్య, మీకోసం వచ్చాం తాతయ్య. సుశీల ఏమండి నేను ఇలా బయటికి వెళ్ళేసి వస్తా. ఈ రోజు బయటికి ఎందుకండి? అన్నదానం చేస్తామని తెలియదా? ఎందుకండి ప్రతి సంవత్సరం ఈ రోజు మీరు అన్నదానం చేస్తారు? నాకు తెలియదు. దట్ ఈస్ సీక్రెట్. దా ఏమయ్యా ఏమైంది? మీరేంది ఇంక ఇట్లనే కూర్చున్నారు? ఏం చేయాలి? ఇవాళ నీ పుట్టినరోజు. నా పుట్టినరోజా? నీ పుట్టినరోజు నువ్వే మర్చిపోయినావు. అంటే వీడు ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు రోజు అన్నదానం చేస్తున్నాడా? నైట్ అయింది, పడుకోవా నువ్వు? నువ్వు పడుకో. నేను కూడా పడుకున్నా, నువ్వు పడుకో. ఏయ్ లోపలికి వెళ్ళి పడుకో. నేను తాతయ్య పక్కలో పడుకుంటా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా.
అయ్యగారు ఎవడ్రా నీకు అయ్యగారు ఊమంటే అయ్యగారు ఎవరి కోసం వచ్చినా చంపుతా నేను. ఆయన కోసం వచ్చానయ్యా. వాడి ఇంట్లోకి వచ్చి నా కోసం వచ్చిన అంటే నీ కోసం వచ్చి నా ఇంట్లోకి ఎందుకు వచ్చిండ్రా వాడు? చంపుతారా నిన్ను? ఇలా కాదురా నిన్ను, ఇలా కాదురా. ఏమన్నారు? అంత పగున్నప్పుడు చంపేంత తాతయ్య. వాడంటే నాకు ఇష్టమే, నాకు వాడే కావాలి, పగొద్దు. నాకు కూడా వాడంటే ఇష్టమే, నాకు వాడే కావాలి, పగొద్దు. ఎవరైనా పగ అని పగ కోసమే చచ్చిపోతారు, మీరే చచ్చిపోయారేంటండి? ఏవండి పగ కోసం కూడా చచ్చిపోయాడు. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ పగ మీద బేస్డ్ స్కిట్? కవి కార్తిక్, పటాస్ ప్రవీణ్ బాగుంది, బాగా చేశారు. గెటప్లు అవి బాగున్నాయి, అందరూ బాగా చేశారు, బాగుంది. థ్యాంక్ యూ సార్. ఖుష్బు గారు? పటాస్ ప్రవీణ్ అండ్ కేవు కార్తిక్ బాగుంది, స్కిట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది, వెరీ నైస్. మరి వీల్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు? So judges Kevu Karthik and Padhas Praveen ke iche score 16 out of 20. ఇటువైపు వచ్చేసారు సరదా శుక్రవారం, ఇటువైపు ఉన్నారు సరిపోదా శనివారం. అఫ్ కోర్స్ ఆడియన్స్ అందరికీ తెలుసు ఏం జరుగుతుంది. ఇప్పుడు వరకు వీళ్ళది బోని కాలేదు, వీళ్ళు గెలుస్తూనే ఉన్నారు. పోయే వారం టై జరిగింది, ఆ 30,000 నా దగ్గర వచ్చింది. మరి ఈ వారం విన్నర్స్ ఎవరో ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఇటువైపు వచ్చి కేము కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ 16 పాయింట్స్, బుల్లెట్ భాస్కరన్ టీమ్ 18 పాయింట్స్, Ishmael Emmanuel team 18 points. A total of 52 out of 60. మొత్తానికి బోని. ఇంకా 5,000 బ్యాలెన్స్ ఉంది, అది కూడా రావాలి. మొత్తానికి మీ అకౌంట్ ఓపెన్ అయింది. కంగ్రాచులేషన్స్ టు సరిపోదా శనివారం. కానీ ఇంతవరకు ఇది ఎవరు గెలుచుకోలేదు. ఇప్పుడు దాకా ఎవరికి జడ్జెస్ 10 పాయింట్స్ ఇవ్వలేదు. సో రామ్ ప్రసాద్ ఫస్ట్ రామ్ ప్రసాద్ గెలిచారు, తర్వాత టూ టైమ్స్ రామ్ ప్రసాద్. సారీ తెలియక ఇచ్చాం. సో అయితే ఈ వైపు నుంచి తొడగొట్టడానికి రెడీగా ఉన్నారా? అలా కొట్టి 5,000 పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం కొడితే వై నాట్ 60 అని చెప్పన్నా. ఎందుకురా మనకి ఓకే. సో మొత్తానికి లాస్ట్ వీక్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన 30,000 నా చేతిలో ఉన్నాయి. సో జడ్జెస్ మే రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ జాయిన్ us on the stage. Congratulations to సరిపోదా శనివారం. ఫైనలీ మీ అకౌంట్ ఓపెన్ అయింది అండ్ ఈ వీక్ విన్నర్స్ వచ్చి మీరు. కంగ్రాచులేషన్స్ జడ్జెస్, 30,000. సరిపోదా శనివారం పోస్టర్ ఆఫ్ ద డే, కమ్ ఆన్. మొత్తానికి ఈ వన్ సైడ్ వార్ బోత్ సైడ్ అయ్యింది ఫైనల్లీ. మరి నెక్స్ట్ వీక్ నుంచి ఈ వార్ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది. ఆర్ యు రెడీ ఫర్ దట్? సరిపోదా శనివారం అండ్ సరదా శుక్రవారం రెడీ? ఆల్ రైట్ వ్యూయర్స్, ఐ హోప్ మీరు ఈ వారం ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యు.